శాంతి. ఈరోజు మురళీ డేటు 16 జూన్ 2024. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేటు 3/3/2000 సంవత్సరము. ఈరోజు మురళి హెడ్లైను శుభ భావము మరియు ప్రేమ భావమును ఎమర్జ్ చేసుకుని క్రోధం అనే మహాశత్రువు పైన విజయులుగా అవ్వండి. బాప్దాదా చెప్తున్నారు, ఈరోజు బాప్దాదా తమ జన్మ సాథీలను మరియు సేవా సాథీలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు మీ అందరికీ కూడా బాప్దాదా యొక్క అలౌకిక జన్మ, దానితో పాటు జన్మ సాథీల జన్మదినం యొక్క సంతోషం ఉంది. ఎందుకు? ఇలాంటి అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక జన్మ మరెవ్వరిది కూడా ఉండజాలదు. తండ్రి జన్మదినము మరియు పిల్లల జన్మదినము ఒకే రోజు జరగడాన్ని ఎప్పుడూ కూడా విని ఉండరు. ఇలాంటి అతీతమైన మరియు ప్రియమైన అలౌకిక వజ్రతుల్య జన్మదినాన్ని ఈరోజు మీరందరూ జరుపుకుంటున్నారు. అంతేకాక మీ అందరికీ అతీతమైన మరియు ప్రియమైన స్మృతి కూడా ఉంది. ఈ అలౌకిక జన్మ ఎంత విచిత్రమైనది అంటే, స్వయం భగవంతుడైన తండ్రి పిల్లల యొక్క జన్మదినాన్ని జరుపుతున్నారు. పరమ ఆత్మ తన పిల్లల శ్రేష్ఠ ఆత్మల జన్మదినాన్ని జరుపుతున్నారు. ప్రపంచంలోని వారు మమ్మల్ని పుట్టించిన వాడు భగవంతుడు, పరమాత్మ అని కేవలం అనడానికి మాత్రం అంటారు, కానీ అసలు పరమాత్మని యొక్క యథార్థ పరిచయమే తెలియదు. మరియు భగవంతుని స్మృతిలో కూడా నడుచుకోరు. కానీ మేము పరమాత్మ వంశీయులము, బ్రహ్మ వంశీయులము అని అనుభవంతో చెప్తున్నారు. పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతారు, మనమేమో పరమాత్మ జన్మదినాన్ని జరుపుతాము. ఈరోజు అన్ని వైపుల నుండి ఇక్కడికి ఎందుకు చేరుకున్నారు? శుభాకాంక్షలు ఇచ్చి శుభాకాంక్షలు తీసుకునేందుకు చేరుకున్నారు. కనుక బాప్దాదా విశేషంగా తన జన్మ సాథీలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. సేవా సాథీలకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. శుభాకాంక్షలతో పాటు పరమ ప్రేమ యొక్క ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రేమ ముత్యాలను చూశారు కదా, ప్రేమ ముత్యాల గురించి తెలుసు కదా. బంగారు పుష్పాల వర్షాన్ని అయితే అందరూ కురిపిస్తారు, కానీ బాప్దాదా మీ అందరిపైన పరమ ప్రేమ, అలౌకిక స్నేహం యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. కేవలం ఒకసారి కాదు, పదమా రెట్ల హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. అయితే అవి కూడా బాప్దాదా వద్దకు చేరుకుంటున్నాయి. కనుక ఈరోజు జరుపుకునే రోజు మరియు శుభాకాంక్షల రోజు. జరుపుకునే సమయంలో ఏం చేస్తారు? బ్యాండ్ మోగిస్తారు కదా. కనుక బాప్దాదా పిల్లలందరి మనసు యొక్క సంతోషకర బ్యాండును, బాజాలను వింటున్నారు. భక్తులు పిలుస్తూ ఉంటారు, కానీ పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో ఇమిడిపోతారు. మీ అందరికీ ఇమిడిపోవడం వస్తుందా? ఇలా ఇమిడిపోవడమే సమానంగా తయారు చేసేస్తుంది. బాప్దాదా తన నుండి పిల్లలను వేరు చేయలేరు. పిల్లలు కూడా వేరవ్వాలి అని కోరుకోరు, కానీ అప్పుడప్పుడు మాయ యొక్క ఆటలు ఆడడంలో కొద్దిగా దూరం అయిపోతూ ఉంటారు. బాప్దాదా అంటున్నారు, నేను పిల్లలైన మీ ఆధారమును. కానీ పిల్లలు తొంటరిగా ఉంటారు కదా, మాయ తొంటరిగా చేసేస్తుంది. మీరు తొంటరి వారు కాదు, కానీ మాయ అలా తయారు చేసేస్తుంది. అది ఆధారము నుండి దూరం చేసేస్తుంది. అయినప్పటికీ బాప్దాదా ఆధారముగా అయి సమీపానికి తీసుకొస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కావాలని కోరుకుంటారు అని బాప్దాదా పిల్లలందరినీ ప్రశ్నిస్తున్నారు.
విదేశీయులు 2 విషయాలను చాలా ఇష్టపడతారు. డబల్ విదేశీయులకు ఇష్టమైన 2 శబ్దాలు ఏమిటి? కంపానియన్ మరియు కంపెనీ. ఈ 2 ఇష్టము. ఒకవేళ ఇష్టమైతే ఒక చేతిని ఎత్తండి. భారతవాసీయులకు ఇష్టమేనా? కంపానియన్ అంటే సహచరుడు కూడా అవసరము, మరియు కంపెనీ అంటే సాంగత్యం కూడా అవసరము. కంపెనీ లేకుండా కూడా ఉండలేరు, మరియు కంపానియన్ లేకుండా కూడా ఉండలేరు. మరి మీ అందరికీ ఏం లభించింది? కంపానియన్ లభించిందా? లభించారా లేదా చెప్పండి. పిల్లలందరూ హాజీ అంటున్నారు. కంపెనీ లభించిందా? హాజీ అంటున్నారు పిల్లలు. ఇలాంటి కంపెనీ మరియు ఇలాంటి కంపానియన్ పూర్తి కల్పంలో ఎప్పుడైనా లభించారా? కల్పం క్రితం లభించారా? తండ్రి ఎలాంటి కంపానియన్ అంటే వారు ఎప్పుడూ దూరం చెయ్యరు. మీరెంత తొంటరిగా అయినా వారు మళ్ళీ ఆధారముగానే అవుతూ ఉంటారు. అంతేకాక మీ మనసుకు కావలసిన సర్వ ప్రాప్తులను కూడా పూర్ణం చేస్తారు. ఏదైనా అప్రాప్తి ఉందా? అప్రాప్తి లేదు అని అందరి మనసు చెప్తుందా? లేక మర్యాదపూర్వకంగా చెప్తున్నారా? మేము ఏదైతే పొందుకోవాలో అది పొందుకున్నాము అని పాటలైతే పాడుతూ ఉంటారు కదా. లేక పొందుకోవాలా? పొందుకున్నారా? ఇప్పుడు పొందుకునేందుకు ఏమీ లేదా? లేక కొద్దిగా ఏమైనా కోరికలు ఉండిపోయాయా? అన్ని కోరికలు పూర్తి అయ్యాయా? లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉండిపోయాయి అని బాబ్దాదా అంటున్నారు. తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలనే కోరిక ఉండిపోయింది. పిల్లలందరికీ తండ్రి వచ్చారు అని తెలిసిపోవాలి. ఎవ్వరూ కూడా వంచితులుగా ఉండిపోకూడదు. ఇలా తండ్రికైతే కోరిక ఉంది. కనుక బాబ్దాదా యొక్క విశేషమైన కోరిక ఏమిటి అంటే కనీసం మా సదాకాలిక తండ్రి వచ్చారు అనేది అందరికీ తెలియాలి. పిల్లల ఇతర హద్దు కోరికలన్నీ పూర్తి అయిపోయాయి. ప్రేమ యొక్క కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ స్టేజి పైకి రావాలని కోరుకుంటారు. ఈ ఆశ ఉందా? ఇప్పుడైతే బాబా స్వయంగా అందరి వద్దకు వస్తున్నారు కనుక ఈ కోరిక కూడా పూర్తి అయింది కదా. మీరందరూ సంతుష్ట ఆత్మలు, తెలివైన వారు కనుక మీ అందరికీ శుభాకాంక్షలు. ఎలాంటి సమయమో అలాంటి స్వరూపాన్ని తయారు చేసుకోవలసిందే అని తెలుసు. బాబ్దాదా కూడా డ్రామా బంధనంలో అయితే ఉన్నారు కదా. కనుక పిల్లలందరూ సమయానుసారము సంతుష్టంగా ఉన్నారు మరియు సదా సంతుష్టమణులుగా అయి మెరుస్తూనే ఉంటారు. ఎందుకు? పొందవలసిందంతా పొందుకున్నాము అని మీరు స్వయంగా చెప్తున్నారు కదా. ఇవి బ్రహ్మాబాబా యొక్క ఆది అనుభవం యొక్క మాటలు. ఏవైతే బ్రహ్మాబాబా యొక్క మాటలు అవే బ్రాహ్మణులందరి యొక్క మాటలు కదా. కనుక సదా తండ్రి కంపెనీలో ఉండండి అని బాబ్దాదా పిల్లలందరికీ రివైజు చేయిస్తున్నారు. తండ్రి సర్వ సంబంధాల అనుభవాన్ని చేయించారు. మీరు కూడా తండ్రియే మాకు సర్వ సంబంధి అని అంటారు. సర్వ సంబంధి అయినప్పుడు ఎలాంటి సమయమో అలాంటి సంబంధాన్ని కార్యంలో ఎందుకు ఉపయోగించడం లేదు? ఈ సర్వ సంబంధాలను సమయానుసారముగా అనుభవం చేస్తూ ఉంటే కంపెనీయన్ కూడా ఉంటాడు, కంపెనీ కూడా ఉంటుంది. అప్పుడు ఇక ఇతర సాతీల వైపు మనసు బుద్ధి వెళ్ళజాలవు. బాబ్దాదా ఆఫర్ చేస్తున్నారు. సర్వ సంబంధాలను ఆఫర్ చేస్తున్నప్పుడు సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకోండి మరియు కార్యంలో ఉపయోగించండి. బాబ్దాదా చూస్తున్నారు కొంతమంది పిల్లలు కొన్ని సమయాలలో స్వయాన్ని ఒంటరిగా లేక కొద్దిగా నీరసముగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. ఇంత శ్రేష్ట కంపెనీ ఉన్నప్పటికీ కంపెనీని కార్యములో ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అని బాబ్దాదాకు దయ కలుగుతుంది. తరువాత ఏమంటారు?
వై వై అంటారు, అంటే ఎందుకు ఎందుకు అంటారు. ఎందుకు అని అనకండి అని బాబ్దాదా అంటారు. వై అనేది నెగటివ్ మరియు ఫ్లై అనేది పాజిటివ్. కనుక వై వై అని ఎప్పుడూ అనకండి, ఫ్లై అని గుర్తుంచుకోండి. ఎందుకు ఎందుకు అని అనడం కాదు, ఎగరడం అనేది గుర్తుపెట్టుకోండి. తండ్రిని సాతీగా చేసుకుని ఎగిరినట్లయితే చాలా మజా వస్తుంది. తండ్రి కంపెనీ మరియు కంపెనియన్ 2 రూపాలలో పూర్తి రోజంతటిలో కార్యంలో ఉపయోగించుకోండి. ఇలాంటి కంపెనియన్ మళ్ళీ ఎప్పుడైనా లభిస్తారా? బాబ్దాదా ఇంకా ఏం చెప్తారు అంటే, ఒకవేళ మీరు బుద్ధితో మరియు శరీరంతో 2 ప్రకారాలుగా అలసిపోయినా మీ కంపెనియన్ మీకు 2 ప్రకారాల మాలిష్ చేసేందుకు కూడా తయారుగా ఉన్నారు. మనోరంజనం చేయించేందుకు కూడా ఎవరిడీగా ఉన్నారు. అప్పుడిక హద్దులోని మనోరంజనం అవసరమే ఉండదు. అసలు ఇలా ఉపయోగించుకోవడం వస్తుందా? లేక వీరు ఉన్నతోన్నతులైన తండ్రి, టీచరు, సద్గురువు అని భావిస్తున్నారా? కానీ వారితో సర్వ సంబంధాలు ఉన్నాయి కదా. డబల్ విదేశీయులకు అర్థమైందా అని బాబ్దాదా అడుగుతున్నారు. మంచిది. అందరూ ఈరోజు పుట్టినరోజు జరుపుకునేందుకు వచ్చారు కదా, జరుపుకోవాలి కదా. మంచిది. పుట్టినరోజు జరుపుతున్నప్పుడు ఎవరి పుట్టినరోజు జరుపుతున్నారో వారికి బహుమతి ఇస్తారా, ఇవ్వరా? ఇస్తారు కదా. ఈ రోజంతా మీరు తండ్రి పుట్టినరోజును జరుపుకునేందుకు వచ్చారు. పేరేమో శివరాత్రి కనుక ప్రత్యేకంగా తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. అందుకే కదా వచ్చారు. మరి ఈరోజు జన్మదిన కానుక ఏమి తెచ్చారు? లేక కేవలం కొవ్వొత్తి వెలిగించారు, కేకు కట్ చేస్తారు, ఇలాగే జరుపుకుంటారా? ఈరోజు ఏ కానుక ఇచ్చారు? లేకుంటే రేపు ఇస్తారా? చిన్నది కానీ పెద్దది కానీ బహుమతి అయితే ఇస్తారు కదా. మరి ఏమిచ్చారు? ఆలోచిస్తున్నారు. మంచిది. ఇవ్వాలా? ఇచ్చేందుకు తయారుగా ఉన్నారా? బాబ్దాదా ఏం చెప్తారో అది ఇస్తారా? లేక మీ ఇష్టానుసారం ఇస్తారా? ఏం చేస్తారు? బాబ్దాదా చెప్పింది ఇస్తారా? లేక మీకు ఇష్టమైనది ఇస్తారా? పిల్లలందరూ అంటున్నారు బాబ్దాదా చెప్పిందే ఇస్తాము అని. చూడండి, కొద్దిగా ధైర్యం ఉంచాల్సి వస్తుంది. మరి ధైర్యం ఉందా? మధువన్ వారికి ధైర్యం ఉందా? డబల్ విదేశీయులకు ధైర్యం ఉందా? చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. మంచిది. శక్తులలో పాండవులలో ధైర్యం ఉందా? భారతవాసీయులు ధైర్యం ఉందా? చాలా మంచిది. ఈ శుభాకాంక్షలు తండ్రికి లభించాయి. మంచిది. వినిపించేదా? ఇదైతే ఆలోచించాల్సి వస్తుంది అని ఎవ్వరూ అనరు కదా. చాలామందిలో బాబ్దాదా ఒక విషయాన్ని గమనించారు. చాలామందిలో చూశారు, కొంతమందిలో కాదు. ఏం చూశారు? ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు చాలామందిలో 1, 2, 3 నెంబర్లలో క్రోధం యొక్క అంశం వద్దనుకున్నా సరే ఉత్పన్నమైపోతుంది. కొంతమందిలో మహాన్ క్రోధం యొక్క రూపంలో ఉంటుంది, కొంతమందిలో ఆవేశం యొక్క రూపంలో ఉంటుంది, కొంతమందిలో 3వ నెంబర్ అయిన చిటపటలాడే రూపంలో ఉంటుంది. చిటపటలాడడం అంటే తెలుసా? అది కూడా క్రోధం యొక్క అంశమే. తేలిక రూపము. అది 3వ నెంబర్ది కనుక తేలికైనది. మొదటి రూపము చాలా తీవ్రమైనది, రెండవది దానికంటే కొద్దిగా తక్కువ. భాష అయితే ఈ రోజుల్లో అందరిది రాయల్గా అయిపోయింది. రాయల్ రూపంలో ఏమని అంటారు? విషయమే అలాంటిది కదా, ఆవేశమైతే వస్తుంది కదా అని అంటారు. ఈరోజు బాబ్దాదా అందరి నుండి ఒక బహుమతిని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇస్తారా? క్రోధమునైతే వదిలేయాలి, కానీ క్రోధం యొక్క అంశం కూడా ఉండకూడదు. ఎందుకు? క్రోధంలోకి వచ్చి డిస్సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంటే క్రోధం అనేది ఇరువురి మధ్య ఉంటుంది.
ఒంటరిగా ఉన్నప్పుడు రాదు, ఇరువురు మధ్య ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. ఒకవేళ మనస్సులో కూడా ఎవరి పట్లనైనా ద్వేషభావము అంశ మాత్రముగా ఉన్నా మనస్సులో ఆత్మ పట్ల ఆవేశం తప్పకుండా వస్తుంది. కనుక డిస్సర్వీస్కు కారణమైన ఈ విషయమైతే బాబ్దాదాకు మంచిగా అనిపించదు. కనుక క్రోధ భావము అంశ మాత్రంగా కూడా ఉత్పన్నం కాకూడదు. ఎలాగైతే కామం మహాశత్రువు అని బ్రహ్మచర్యం పైన గమనమిస్తారు, అలా క్రోధం మహాశత్రువు అని గాయనం చేయబడింది. శుభభావము ప్రేమ భావము ఉత్పన్నమవ్వవు. క్రోధం యొక్క అంశం ఉన్నా సరే తర్వాత మూడ్ ఆఫ్ అయిపోతారు, ఆత్మ నుండి దూరం అయిపోతారు, ఎదురుగా కూడా రాలేరు, మాట్లాడలేరు, వారి మాటలను తిరస్కరిస్తారు, ముందుకు వెళ్ళనివ్వరు. ఈ విషయాలన్నీ నెమ్మదిగా బయట వారికి కూడా తెలిసిపోతాయి. తర్వాత ఈరోజు వీరి ఆరోగ్యం బాగాలేదు, అంతే, ఇంకేమీ లేదు అని అంటారు. మరి పుట్టినరోజున ఈ బహుమతిని ఇవ్వగలరా? ప్రయత్నిస్తాము అనేవారు చేతులెత్తండి. బహుమతి ఇచ్చేందుకు ఆలోచిస్తాము, ప్రయత్నిస్తాము అనేవారు చేతులెత్తండి. సత్యమైన మనసు పైన సాహెబ్ కూడా రాజీ అయిపోతారు. చాలామంది సోదరులు లేచి నిలబడ్డారు, నెమ్మదిగా లేస్తున్నారు. సత్యం చెప్పినందుకు శుభాకాంక్షలు. ఎవరైతే ప్రయత్నిస్తామని చెప్పారో వారు భలే ప్రయత్నించండి, కానీ ఎంత సమయం కావాలి? 1 నెల కావాలా? 6 నెలలు కావాలా? ఎంత సమయం కావాలి? వదిలేస్తారా? లేక వదిలేయాలి అనే లక్ష్యమే లేదా? ప్రయత్నిస్తాము అని ఎవరైతే చెప్పారో వారు మళ్ళీ లేచి నిలబడండి. మేము ప్రయత్నించే 2-3 మాసాలలో వదిలేస్తామని భావిస్తున్నారో వారు కూర్చోండి. 6 నెలలు కావాలి అని భావించేవారు 6 నెలలు పూర్తిగా పట్టిన క్రోధాన్ని తగ్గించుకోవాలి. ఈ విషయాన్ని వదిలేయరాదు, ఎందుకంటే ఇది చాలా తప్పనిసరి. ఈ డిస్సర్వీసు కనిపిస్తుంది. నోటి ద్వారా మాట్లాడలేకపోయినా ముఖం మాట్లాడుతుంది. కనుక ఎవరైతే ధైర్యం పెట్టుకున్నారో వారందరిపైన బాబ్దాదా జ్ఞానము, ప్రేమ, సుఖము, శాంతి యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. బాబ్దాదా మీ బహుమతికి రిటర్న్గా అందరికీ విశేషమైన వరదానాన్ని ఇస్తున్నారు. ఎప్పుడైనా పొరపాటుగానైనా మీరు వద్దనుకున్నా, ఎప్పుడైనా క్రోధం వచ్చేస్తే కేవలం హృదయపూర్వకంగా మధురమైన బాబా అని అనండి. అప్పుడు తండ్రి యొక్క అదనపు సహయోగము ధైర్యం కలవారికి తప్పకుండా లభిస్తుంది. కేవలం బాబా అని కాక మధురమైన బాబా అని అనండి. మధురమైన బాబా అని అన్నట్లయితే సహయోగం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే లక్ష్యం ఉంచుకున్నారు కదా, కనుక లక్ష్యం ఉంటే లక్షణాలు తప్పకుండా రానే వస్తాయి. మధువనం వారు చేతులెత్తండి. మంచిది, చెయ్యాల్సిందే కదా. పిల్లలందరూ హాజీ అంటున్నారు. చాలా మంచిది, మీకు శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మధువనం వారికి టోలీ ఇస్తాము. చాలా శ్రమ చేస్తారు. క్రోధం గురించి టోలీ ఇవ్వము, కానీ శ్రమ గురించి ఇస్తాము. చేతులు ఎత్తారని టోలీ ఇస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. శ్రమ చాలా బాగా చేస్తారు. సేవ ద్వారా సర్వులను సంతుష్టం చేయడంలో మధువనం వారు ఉదాహరణ. కనుక ఈరోజు నోరు తీపి చేయిస్తాము అని బాబ్దాదా అంటున్నారు. మీరందరూ కూడా వీరి నోరు తీపి అవ్వడం చూసి మీ నోటిని కూడా మధురంగా చేసుకోండి. సంతోషం అవుతుంది కదా. ఇది కూడా బ్రాహ్మణ పరివారం యొక్క ఒక సంస్కృతి. ఈ రోజుల్లో మీరు శాంతి సంస్కృతి అనే ప్రోగ్రాము తయారు చేస్తున్నారు కదా, ఇది కూడా మొదటి నెంబరు సంస్కృతి. బ్రాహ్మణ కులం యొక్క సభ్యత బాబ్దాదా చూశారు. దాది సౌగాది ఇచ్చినప్పుడు అందులో ఒక
పట్ట సంచి ఉంటుంది. దానిపైన తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురముగా మాట్లాడండి అని వ్రాసి ఉంది. కనుక ఈరోజు బాబ్దాదా ఈ బహుమతిని ఇస్తున్నారు. పట్టా సంచి ఇవ్వడం లేదు, కానీ ఈ మాటలను వరదాన రూపంలో ఇస్తున్నారు. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడికలలో బ్రాహ్మణ సంస్కృతి ప్రత్యక్షం కావాలి. ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు, కానీ మొదట స్వయంలో ఈ సభ్యత చాలా అవసరం. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరి సంపర్కంలోకి రావాలి. కొందరితో ఒకలాగా, కొందరితో మరొకలాగా కాదు. ఎవరినో చూసి మీ సభ్యతను మాత్రం వదిలివేయకండి. గడిచిపోయిన విషయాలను మరచిపోండి. కొత్త సంస్కారాలను, సభ్యతను జీవితంలో చూపించండి. ఇప్పుడు చూపించాలి, సరేనా? అందరూ హాజీ అంటున్నారు. డబల్ విదేశీయులలో చాలామంది హాజీ అని అనడంలో చాలా మంచిగా ఉన్నారు. భారతవాసీలకైతే హాజీ అని అనడం ఒక మర్యాద. కేవలం మాయకు మాత్రమే నాజీ అంటే లేదు, కాదు అని చెప్పండి. బాబ్దాదా వద్ద చెప్పకూడదు, మాయ దగ్గర చెప్పాలి. ఇతర ఆత్మలకు హాజీ హాజీ అని చెప్పండి. మాయకైతే నాజీ నాజీ అని చెప్పండి. అందరూ జన్మదినాన్ని జరుపుకున్నారా? జరుపుకున్నారు. బహుమతి ఇచ్చారు, బహుమతి తీసుకున్నారు. మంచిది. మీతో పాటు ఇతర స్థానాలలో కూడా సభలు ఏర్పడి ఉన్నాయి. కొన్ని స్థానాలలో చిన్న సభలు, కొన్ని స్థానాలలో పెద్ద సభలు ఉన్నాయి. అందరూ వింటున్నారు మరియు చూస్తున్నారు. వారందరికీ కూడా బాబ్దాదా ఈరోజు చెప్తున్నారు, మీరందరూ కూడా ఈ రోజున బహుమతిని ఇచ్చారా లేదా? దూరంగా ఉన్న పిల్లలు కూడా హాజీ బాబా ఇచ్చాము అని అంటున్నారు. మంచిది. దూరంగా కూర్చుని కూడా ఎదురుగా కూర్చుని వింటున్నట్లుగా వింటున్నారు. ఎందుకంటే సైన్స్ వారు ఎంత శ్రమ చేశారు. శ్రమ అయితే చాలా చేస్తున్నారు కదా. కనుక అందరికంటే ఎక్కువ లాభము బ్రాహ్మణులకు ఉండాలి కదా. ఎప్పటి నుండి సంగమయుగం ప్రారంభమైందో అప్పటి నుండి ఈ సైన్స్ సాధనాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. సత్యయుగంలో మీ దేవతా రూపంలో అయితే ఈ సైన్సు మీ సేవ చేస్తుంది. కానీ సంగమయుగంలో కూడా సైన్సు సాధనాలు బ్రాహ్మణులైన మీకు లభిస్తున్నాయి. అంతేకాదు సేవలో మరియు ప్రత్యక్షత చేయడంలో కూడా ఈ సైన్సు సాధనాలు చాలా విశాల రూపంలో సహయోగులుగా అవుతాయి. కనుక ఈ సైన్సు సాధనాలను తయారు చేయడానికి నిమిత్తముగా అయిన పిల్లలకు కూడా బాబ్దాదా వారి వారి శ్రమకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇకపోతే బాబ్దాదా చూశారు, మధువనంలో కూడా దేశ విదేశాల నుండి చాలా శోభనీకమైన కార్డులు, ఉత్తరాలు మరియు కొంతమంది ప్రియ స్మృతుల సందేశాన్ని పంపించారు. బాబ్దాదా వారికి కూడా విశేషమైనటువంటి ప్రియ స్మృతులు మరియు జన్మదినం యొక్క పదమా రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలందరూ బాబ్దాదా నయనాల ఎదురుగా వస్తున్నారు. మీరైతే కేవలం కార్డులు చూశారు, కానీ బాబ్దాదా పిల్లలను కూడా నయనాలతో చూస్తున్నారు. చాలా స్నేహంతో పంపిస్తారు మరియు బాబ్దాదా కూడా అంతే స్నేహంతో స్వీకరిస్తారు. చాలామంది తమ స్థితి గురించి కూడా వ్రాసారు. కనుక బాబ్దాదా చెప్తున్నారు, ఎగరండి మరియు ఎగిరించండి. మీరు ఎగిరితే అన్ని విషయాలు క్రిందనే ఉండిపోతాయి. మీరు సదా ఉన్నతుడైన తండ్రితో పాటు ఉన్నతముగా ఉంటారు. సెకండ్లో స్టాప్ చేయండి. శక్తుల గుణాల స్టాకును ప్రత్యక్షం చేయండి. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు, సదా తండ్రి కంపెనీలో ఉండేవారు, తండ్రిని కంపెనీయన్గా చేసుకునే స్నేహి ఆత్మలు,
సదా తండ్రి యొక్క గుణాల సాగరంలో ఇమిడిపోయి సమానముగా అయ్యే బాబ్దాదా యొక్క శ్రేష్ఠ ఆత్మలు, సదా సెకండులో బిందువు ఉంచే మాస్టర్ సింధు స్వరూప ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు చాలా చాలా శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. నమస్తే అయితే బాబ్దాదా ప్రతి సమయము ప్రతి బిడ్డకు చేస్తారు. అదేవిధంగా ఈరోజు కూడా నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము, పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి ద్వారా సర్వ ప్రాప్తులను చేయించే దుఃఖహర్త సుఖకర్త భవ. సైన్స్ యొక్క మందులలో అల్పకాల శక్తి ఉంది. అది దుఃఖాన్ని నొప్పిని సమాప్తం చేసేస్తుంది. కానీ పవిత్రతా శక్తి అనగా సైలెన్సు శక్తిలో అయితే ఆశీర్వాదాల శక్తి ఉంది. పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి మరియు వృత్తి సదాకాల ప్రాప్తిని చేయిస్తాయి. అందువలనే మీ జడ చిత్రాల ఎదురుగా ఓ దయాళు దయ చూపించండి అని దయను లేక ఆశీర్వాదాలను వేడుకుంటూ ఉంటారు. చైతన్యంలో ఇలాంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలుగా అయి దయ చూపించారు. కనుకనే భక్తి మార్గంలో మీరు పూజింపబడతారు. స్లోగన్, సమయం యొక్క సమీపత ప్రమాణముగా సత్యమైన తపస్సు లేక సాధన బేహద్దు వైరాగ్యము. అచ్చా, ఒక విశేషమైన సూచన. ఈరోజు నెలలో 3వ ఆదివారము అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ మాస్టర్ దాతా స్వరూపంలో స్థితమై సర్వ ఆత్మలకు మనసా ద్వారా సర్వశక్తుల దానము ఇవ్వండి, వరదానాలు ఇవ్వండి, నిండుతనాన్ని అనుభవం చేయించండి. అచ్చా, ఓం శాంతి.